హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధనుష్ రితీష్ A to Z వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము సింపుల్గా పుదీనా చట్నీ ఎలా చేయాలో చూద్దాము. ఇది అన్నంలోకైనా దోశలోకైనా చాలా బాగా ఉంటుంది. పుదీనా చట్నీ చాలా హెల్దీ కూడా. పుదీనా చట్నీ ఎలా చేయాలో చూద్దాం రండి. ఇక్కడ నేను పుదీనా ఆకుల్ని పుదీనా చట్నీ చేయడానికి 2-3 కప్పుల వరకు తీసుకున్నాను. కాడలు లేకుండా ఇలా ఆకుల్లాగా తెంపి తీసుకోండి. ఇలా తెంపిన ఆకుల్ని 2-3 సార్లు వాటర్లో కడిగి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 1 కప్పు నువ్వులను తీసుకొని బాగా వేంపండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 1 నుండి 2 నిమిషాలు ఇలా కలుపుతూ వేంపామంటే నువ్వులు చక్కగా వేగుతాయి. అలానే నువ్వుల ప్లేస్లో పల్లీలను, శనగపప్పు, మినప్పప్పును కూడా వేసుకోవచ్చు. కానీ నువ్వులు వేయడం వల్ల పుదీనా చట్నీ చాలా రుచిగా ఉంటుంది. ఇలా బాగా దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లో 1 నుండి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 10 నుండి 15 పచ్చిమిర్చిలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో మనము నీట్గా కడిగిన పుదీనా ఆకును వాటర్ పడకుండా వేసుకోవాలి. ఇలా కలుపుతూ 1 నుండి 2 నిమిషాలు కలిపితే పుదీనా ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు పుదీనా నుండి కొంచెం వాటర్ వస్తుంది. ఆ వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేయండి. వాటర్ ఇనికిపోయిందంటే పుదీనా ఆకు చక్కగా ఫ్రై అయినట్టు. ఇప్పుడు ఈ పుదీనా ఆకును కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఇప్పుడు 2 టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అందులోకి 5 నుండి 6 వెల్లుల్లి రెబ్బలను, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకొని ఉడకనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి 2 నుండి 3 నిమిషాలు ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత టమాటా కాస్త మెత్తబడింది అంటే మన చట్నీ కోసం కరెక్ట్గా ఉడికినట్టు. మరీ ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ టమాటాను పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సర్ జార్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులను వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. నువ్వులను గ్రైండ్ చేసిన తర్వాతనే మనం మిగతా వాటిని గ్రైండ్ చేయాలి. అప్పుడే నువ్వులు అనేవి నువ్వులుగా కాకుండా చక్కగా పొడి పొడిలాగా అవుతుంది. చూడండి, ఇలా నువ్వులు బాగా గ్రైండ్ చేశాక ఇప్పుడు మనము ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి. అలాగే మనము ముందుగా వేయించిన పుదీనా ఆకును, టమోటాలను, ఉడికించిన టమోటాను కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా గరుకులుగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. తర్వాత మనము స్టవ్ ఆన్ చేసి తాలింపు కోసం 1 నుండి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి. ఇవి 2 ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 2 నుండి 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే 1 నుండి 2 ఎండుమిర్చిలు వేసుకోవాలి. 2 కరివేపాకు రెబ్బలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కావాలంటే పసుపు వేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకొని ఇలా బాగా ఫ్రై అయిన పోపుని పచ్చళ్ళలో వేసి మిక్స్ చేసుకుందాం. అంతే, టేస్టీగా పుదీనా చట్నీ రెడీ అయిపోయింది. ఇలా చేసిన పుదీనా చట్నీ మనము అన్నంలోకి, చపాతీలోకి, దోశలోకైనా చాలా బాగా ఉంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది.